128వ కీర్తన దావీదు రచించిన కీర్తన. చదవండి, మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నీవు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. పక్కన వాళ్ళని చూసి చెప్పండి. ఆడవాళ్ళు అయితే లేడీస్ని చూసి నీవు ధన్యురాలివి అని చెప్పండి. పురుషులైతే నీవు ధన్యుడు అని చెప్పండి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ సభల 2వ రాత్రి నిన్ను దేవుడు ధన్యుడిగా, ధన్యురాలుగా ప్రభు మార్చబోతున్నాడు. నిన్ను భాగ్యవంతుడిగా ప్రభు మార్చబోతున్నాడు. నీకు మేలు కలగబోతుంది. నీకు మంచి జరిగించబోతున్నాడు. మేలు కలుగుట కొరకే సమస్తం సమకూడి జరిగేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియులకు అంత మేలే జరుగుతుంది. కీడుగా కనిపించిన కీడు చాటున కూడా దేవుడు మేలును దాచి ఉంచాడు. ఈ రాత్రి కూడి వచ్చిన మీరు కీడును అనుభవిస్తున్నారా? శ్రమల మధ్యలో సాగిపోతున్నారా? ఎటు వెళ్ళినా ఆపదలు, ఆవేదనలు కలుగుతున్నాయా? వాక్యం సెలవిస్తుంది, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు, నీవెంతో భాగ్యవంతుడివి, నీవు ఎంతో ఆనందకరమైన స్థితిలో ఉన్నవాడివి. నీకంతా మేలే జరుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. లోకంలో ఎవరు ధన్యులు, ఎవరు భాగ్యవంతులు? ఒక ధన్యుని యొక్క అనుభవాలు, ఒక ధన్యత కలిగిన వ్యక్తి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి అని మనం ఈ రాత్రి ధ్యానం చేయబోతున్నాం దేవుని వాక్యం నుండి. ప్రియులారా, కొంతమంది అనుకుంటారు బాగా ఆస్తులు సంపాదించేసాము, ఐశ్వర్యాన్ని సంపాదించేసాము అని అనుకుంటూ ఉంటారు. ఇది ధన్యులు, ధన్యత అని భావిస్తూ ఉంటారు. ఆపత్కాలంలో ఆస్తి అక్కరకు రాదు. కోట్ల ఆస్తి ఉన్నా, లక్షల రూపాయలు ఉన్నా, భారతదేశంలో కాదు ప్రపంచ దేశం అంతా తిరిగి వైద్యం చేసుకోగలిగిన స్థితి, స్థాయి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రాణం ఇవ్వకపోతే, దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే అది వ్యర్థమే అవుతుంది. దేశంలో ఉన్న వైద్యం సరిపోదని ప్రపంచ దేశాలకు వెళ్ళి, అగ్రరాజ్యాలకు వెళ్ళి అక్కడెక్కడో వైద్యం చేసుకుని బాగుపడాలని ప్రయత్నించినా కూడా చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆస్తి ఆపదలు అక్కరకు రాదు. కొంతమంది ఇంటి నిండా పిల్లలు కానీ, ఇంటి నిండా పిల్లలు, నాకేంటి ఇంటి నిండా పిల్లలు ఉన్నారు అని అనుకుంటారు. నేను ధన్యురాలనండి, నేను భాగ్యవంతురాలండి, 12 మంది పిల్లలను కన్నానండి, 24 పిల్లలను కన్నానండి అని కొంతమంది చెప్పుకుంటుంటారు. కానీ వారికి అవసరం ఉన్నప్పుడు, వారికి అక్కర ఉన్నప్పుడు ఏ పిల్లలు వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితులు. కనుక ఆశని సంపాదించాననో, సంతానాన్ని సంపాదించాననో, పేరు ప్రఖ్యాతులు సంపాదించాననో, సబ్స్క్రైబర్స్ని సంపాదించాననో, స్తోత్రం చెప్పడం గట్టిగా, నాకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని వాళ్ళని సంపాదించే నేను ధన్యుడు అంటే, ప్రియులరా, ఇవి కాదు ధన్యత అంటే. ఒక నిజమైన ధన్యజీవి, నిజమైన ధన్యుడు దేవుని అనుగ్రహం పొందినవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతని దేవుడు నడిపిస్తాడు. అతనికి సమృద్ధి అయిన దేవుని కృప అనుగ్రహించబడుతుంది. దేవుని చేత నడిపించబడే వ్యక్తిగా ఉంటాడు. శాశ్వతమైన కృప చేత అతని తృప్తిపరుస్తాడు. ఓ నిజమైన ధన్యజీవి అంతరంగంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. పోరాటాల మధ్యలో, ఆపదల మధ్యలో, అపాయాల మధ్యలో కూడా తన మనసుని ప్రశాంతంగా కాపాడుకోగలుగుతాడు. సింహాల మధ్యలో ఉండి కూడా తన మనసులో ఉన్న ఆ ప్రశాంతతను ఏమాత్రం కోల్పోలేదు. యేసు ప్రభు అన్నారు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యేసుక్రీస్తులో ఉన్న శాంతి. ఈరోజు అంతరంగమందు సమాధానం ఉండట్లేదు మనుషులకి. సింహాల మధ్యలో 1, 2 కాదండి, అక్కడ ఎన్ని వందల సింహాలు ఉన్నాయో తెలీదు. దొరికితే ముక్కలు ముక్కలుగా లేకపోతే ఎముకలు కూడా కొరికేసి, ఎముకలు కూడా తినగలిగిన పరిస్థితుల్లో ఉన్న సింహాలు ఎన్నో అక్కడ ఉన్నాయి. కానీ వాటి అన్నిటి మధ్యలో కూడా దానియేలు ప్రశాంతంగా బ్రతకగలిగాడు. ఈరోజు మనల్ని గురించి ఒక చిన్న మాట అంటే మనం తట్టుకోలేకపోతున్నాం. మనల్ని గురించి ఎవరో ఏదో తప్పుగా మాట్లాడుతున్నారంటే మన మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాం. మనకి ఏదో ఒక ఆపద రాబోతుందంటే మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాం. కొంచెం గాలి గట్టిగా వీసి అక్కడ 2, 3 చెట్లు విరిగి పడిపోతే వెంటనే మన ప్రశాంతత అంతా కూడా గాల్లో కలిసిపోతుంది. వర్షం వస్తుందేమో, వర్షం కురుస్తుందేమో, తడిచిపోతామేమో, అయ్యో గొడుగు కూడా తెచ్చుకోలేకపోయానే, వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా, గొడుగు లేకపోతే ఏమైంది, కుర్చీలు వేసారులే, వర్షం వచ్చినప్పుడు కుర్చీ తీసి తల మీద పెట్టుకుందాంలే అనుకునేవాళ్ళు కొంతమంది. మనశ్శాంతిని కోల్పోతారు. చిన్న ఆపదకి, చిన్న అపాయానికి, చిన్న మాటకి మనుషులు పట్టించుకోలేదని
మనుషులు పలకరించలేదని, మనుషులు స్పందించలేదని, మానవ మాత్రపు వాళ్ళ మీద ఆధారపడి మనసులో ప్రశాంతతను కోల్పోయిన మనుషులను చూస్తున్నావు. నిజమైన ధన్యజీవి ఎవరు? నిజమైన ధన్యుడు ఎవరంటే చుట్టూ ఎన్ని పోరాటాలున్నా, చుట్టూ ఎన్ని సమస్యలున్నా వాటి మధ్యలో కూడా తన ప్రశాంతతను అంతరంగమందు, సమరం కాదు, అంతరంగమందు పోరాటం కాదు, చుట్టూ పోరాటాలు ఉన్న అంతరంగ ముందు ప్రశాంతతను కలిగిన వాడే ధన్యుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ధన్యుడు ఎవరంటే ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాడు. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని కొమ్మలు, దాని రెమ్మలు గోడల మీదకెక్కి వ్యాపించినని వ్రాయబడి ఉంది. ఎంతమంది అడ్డుకున్నా, ఎంతమంది ఆపాలను చూసినా, విలుకాండలు అతన్ని బాణ వేసి వేధించినా, ఎన్ని ఆపదలు వచ్చినా, చుట్టూ ఎన్ని గోడలు కడుతున్నా వాటి మీదకి ఎక్కి వ్యాపించాడు. ఒక ధన్యుడు ఫలభరితమైన వ్యక్తిగా ఉంటాడు. ఫలిస్తూనే ఉంటాడు, ఫలిస్తూనే ఉంటాడు, ఫలిస్తూనే ఉంటాడు, అభివృద్ధి పొందుతూనే ఉంటాడు. అలాంటి ఒక ధన్యజీవిగా ప్రభు నిన్ను మార్చునుగాక. నువ్వు ధన్యుడవు, నీకు మేలే కలుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక 2-3 విషయాలు పరిశుద్ధ గ్రంథం ఎవరిని ధన్యులని పిలిచింది, ఆ ధన్యులు కలిగే మేలేంటి అని బైబిల్ నుండి ఒక 2-3 మాటలు మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. బైబిల్ ఎవరిని ధన్యుడని పిలుస్తుంది. మనుషులు ఎవరైనా పిలవచ్చు, మనుషులు ఎవరైనా ధన్యులని పిలవచ్చు, కానీ బైబిల్ ఎవరిని ధన్యులు అని పిలుస్తుంది. ఆ ధన్య జీవులకి కలిగే ఆ మేలేంటో ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటి మాట సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుదామా. అనుదినము నా గడప యొద్ద, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారము యొద్ద కాచుకొని, నా ఉపదేశాన్ని వినువాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతిరోజు, ఈరోజు సూర్యాపేటలో సభ పెట్టాం కనుక ఏంటండి, సభకు సమావేశానికి మనం పోగవాలి కాబట్టి బయలుదేరి వచ్చి ఇక్కడ కూర్చొని ఉపదేశాన్ని వినడమే కాదు, ప్రతిరోజు అనుదినము నా గడప యొద్ద, అంటే దేవుని యొక్క గడప యొద్ద, దేవుని ఏంటండి అనుదినము ఆయన గడప యొద్ద కాచుకొని, నా ద్వారం యొద్ద కాచుకొని, నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ఉపదేశాన్ని ఎవరైతే వింటాడో అతడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. బుద్ధి పుట్టినప్పుడు అవకాశం ఉన్నప్పుడు కాదు, ప్రతిరోజు దేవుని గడప యొద్ద, దేవుని ద్వారం యొద్ద కనిపెట్టుకుంటూ కాచుకొని ఆయన ఉపదేశాన్ని, ఆయన గుమ్మం దగ్గర మనం ఉండాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నీ మందిరపు ద్వారం యొద్ద నివసించుట నాకు ఇష్టము అని అంటాడు కీర్తనకారుడు. లోకములో భక్తిహీనులు ఎందరో ఉన్నారు. తిని తాగి సుఖిస్తూ, వాళ్ళ గుడారాల మీకు చోటిస్తూ, మిమ్మల్ని ఆహ్వానిస్తూ, వాళ్ళ గుడారాల విందు వినోదాలు మునిగి తేలడం కంటే వాళ్ళు భక్తిహీనులు. వాళ్ళతో నివసించుట కంటే దేవుని మందిరం ద్వారము యొద్ద, మందిరంలో కూడా కాదండి, ఆయన గుమ్మములు, ఆయన ద్వారం దగ్గర ఉండడం ధన్యత. లోకల 1000 దినాలు బ్రతకడం కంటే దేవుని అసలు ఒక్క దినం గడపటం మేలు, శ్రేష్టమైనది. ఆయన గడప దగ్గర, ఆయన మందిరపు ద్వారం దగ్గర చోటు దొరికితే చాలు అని కీర్తనకారుడు కోరుకున్నాడు. అదే ధన్యత, అదే భాగ్యం. ఆయన గడప దగ్గర, ఆయన ద్వారం దగ్గర కనిపెట్టుకొని కాచుకొని ఆయన మాటలు వింటుంటే ప్రతిరోజు, అదేనండి ధన్యత. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం గమనిస్తాం. చదవండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 15వ వాక్యం. అందుకు అతడు ఆమెను పిలవమని అనగా ఆమెను పిలిచెను, వచ్చి ద్వారము యొద్ద నిలువగా ఎలీషా మరుసటి ఏట నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈమె గురించి షూనేమిరాలు, ఆ ఊరి పేరు షూనేమిరాలు ప్రాంతానికి చెందిన ఒక గనురాలైన స్త్రీ. దైవ సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మన దగ్గరికి వచ్చి పోవచ్చున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు. ఏ దైవజనుడు అండి? భక్తి కలిగిన దైవజనుడు.
ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది, ఒక మంచం, ఒక బల్ల, వీటన్నిటిని ఏర్పాటు చేసి దైవజనుడు వచ్చినప్పుడల్లా, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడంతా దైవజనుడు, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇక్కడ ఏలియా ఎలీషా చరిత్ర మనం చదివితే ఏలియా కూడా ఒక విధవరాలి ఇంటికి వెళ్ళినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఏలియా ఒక విధవరాలి ఇంట కరువు కాలంలో పోషించబడినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఆ విధవరాలు ఏలియాను పోషించడానికి గల కారణాలు ఏంటంటే, ఏలియా అంటాడు, మొదటి అప్పం తీసుకొచ్చి నాకు ఇస్తే కరువు కాలం అంతా తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె తరగదు గనక నీవు ఇలా చేస్తే నీ ఇంట్లో సమృద్ధి ఉంటుందని చెప్తే, ఓహో అలాగైతే తెచ్చిస్తానని అప్పుడు రొట్టె తెచ్చిచ్చింది. ఇక్కడ నీళ్లు తెచ్చింది, ఆ తర్వాత రొట్టెను ఆయనకి ఇచ్చింది. ఎదురు చూసి, ఏదో ఎక్స్పెక్ట్ చేసి. ఈరోజు చాలామంది భక్తులు ఏంటంటే, మనం ఇలా చేస్తే దేవుడు మనకు అలా చేస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. మనం 10 రూపాయలు వేస్తే దేవుడు మనకు 100 రూపాయలు ఇస్తాడు. అర్థమైందండి? మనం ఆరాధన చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. మనం స్తోత్రాలు ఎక్కువ చెప్పామనుకో అన్ని మేలులు జరుగుతుంది. ఆ రోజు స్తుతించినప్పుడు ఎరుకో ప్రాకారాలు కూలిపోయాయి కనుక సంగమా మీరు స్తుతించండి, ప్రాకారాలు కూలిపోతుంటే. ప్రాకారాలు కూలడానికి కోసమే కాదు ప్రభుని స్తుతించడం. ఆ విధవరాల ద్వారా ఏలియా పోషించబడ్డాడంటే ఆ విధవరాలకి హామీ ఇచ్చాడు, అభయం ఇచ్చాడు. ఏమనంటే, నీవు మొదట అప్పు నాకు తీసుకొచ్చేస్తే తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె తరగదు. ఎక్స్పెక్ట్ చేసి, ఎదురు చూసి, ఆశించి, కోరుకొని, తన పోషణ కోసం, తన సంరక్షణ కోసం, ఇలా మేలు చేస్తే మేలు జరుగుతుంది కనుక, ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వబడుతుంది కనుక ఇస్తానని చెప్పి ఆమె అప్పం ఇచ్చింది. కానీ ఇక్కడ శూన్యమిరాల గురించి మనం చూస్తే ఎక్స్పెక్టేషన్ ఏమీ లేకుండా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమా నీకు ఏదైనా అవసరమా? నీ విషయంలో ఏమైనా రాజుగారితో మాట్లాడమంటావా? నువ్వేమైనా ఎదురు చూస్తున్నావా? ఏమైనా కావాలా? నువ్వు నాకు ఇంత ఆతిథ్యం ఇస్తున్నావు, ఇంత ప్రేమ చూపిస్తున్నావు, ఇంత పరిచర్య చేస్తున్నావు, నీకు ఏదైనా కావాలా, ఏదైనా ఇవ్వాలా, ఏదైనా ఎదురు చూస్తున్నావు? ఏమి ఎదురు చూడలా. మరి ఎందుకు తల్లి నాకు ఇంత మేలు చేస్తున్నావు? ఎందుకు నాకు ఇంత ఆతిథ్యం ఇస్తున్నావు? నాకు ఇంత సహాయం చేస్తున్నావు? ఏమి ఎదురు చూసి నాకు ఇవన్నీ చేస్తున్నావు? నేను ఏమి ఎదురు చూడలేదు. నీవు ఒక దైవజనుడని ఎదురు చూసి నేను నీకు మేలు చేస్తున్నాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆమె ఎక్కడ నిలబడిందంటే గుమ్మమ్మ దగ్గరకు వచ్చి నిలబడిందండి. అంటే గుమ్మం దగ్గర నిలబడడం అనేది ఇక్కడ మనకు ఏది సూచిస్తుందంటే, ఏది ఎదురు చూడకుండా, ఏది ఆశించొద్దు, నిస్వార్థంగా దేవుని ప్రేమించండి, నిస్వార్థంగా పరిచర్య చేయండి, నిస్వార్థంగా జీవించండి. వ్యాపారాలు కాదు భక్తి అనేది. కుటుంబ వ్యవస్థ కూడా మీరు చూడండి, కొన్నిసార్లు కాదు ఇల్లు వ్యాపారం అర్థం కాదు. నువ్వు సంపాదించు, నేను వండి పెడతా. నీవు సంపాదించలేదు కనుక నేను వండి పెట్టలా. నువ్వు లచ్చ తెస్తే నేను లచ్చనగా వండి పెడతా. నువ్వు 30,000కి ఇదే ఎక్కువ. అర్థమైందండి? బాగా భర్త సంపాదిస్తే అతన్ని చూసే విధానం వేరు, భర్త బాగా సంపాదించకపోతే చూసే విధానం వేరుగా ఉంటుంది. అది వ్యాపారమా లేకపోతే సంసారమా? దేవుని సన్నిధిలో నీవు ఏదో ఆశించి, ఏదో ఎదురు చూసి, ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదండి, ఓ నిస్వార్థమైన సేవ చేసే అనుభవాన్ని తెలియచేస్తుంది. గడప దగ్గర ఉండడం, దేవుడి దగ్గర ఉండడం, ఏది ఎదురు చూడొద్దండి. అడగక మునిపే మన అక్కర్లన్నీ ప్రభుకు తెలుసు. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అప్పుడు ఎలీషా అడుగుతాడు, మరి ఈమె ఏది మన దగ్గర నుండి ఎదురు చూడట్లేదు, మనం ఏమైనా ఈమె అవసరాలు ఏదైనా ఉందా అంటే ఆ ఇంట్లో ఏం అవసరం ఉందో కూడా ఎలీషాకు తెలియలేదు. అంటే అలా కనబడలేదండి, కనపరచుకోలేదు. ఉన్న కొరతలు, ఉన్న కొదవలు, ఆ ఇంట్లో కొదవ లేదని కాదు, ఆ ఇంట్లో కొరత లేదని కాదు, ఆ ఇంట్లో సమస్య లేదని కాదు, ఆమెకి ఏదో అవసరం లేదని కాదని అర్థం. ఉన్న దాన్ని వ్యక్తపరచుకోలేదు, కనపరచుకోలేదు. కొంతమంది ఏంటండి, జ్వరం వచ్చినట్టు ఉంది, నడుము నొస్తా ఉన్నట్టు ఉంది అని వాళ్ళకున్న ఆ బాధను వాళ్ళ ముఖంలో ఏంటంటే తెలియచేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడంటే, చాలా విలాసవంతమైన ఇల్లు, చాలా అద్భుతంగా ఉంది. ఓ రోజు అక్కడే బస చేశారు దైవజనుడు. అప్పుడు అనుకున్నాడు, ఎంత ధన్యులు వీళ్ళు, ఎంత భాగ్యవంతులు, వీళ్ళకి ఏమి కొరత లేదే, ఏమీ కొదవలేదు, ఇంత సంపన్న స్థితిలో ఉన్నారు, ఎంత చక్కని ఆతిథ్యం ఇస్తున్నారు, ఇంత గొప్పగా చూస్తున్నారని మురిసిపోయాడు.
మురిసిపోయి అబ్బో ధన్యులు అనుకొని ఆ తర్వాత కిందకు వచ్చాడండి. బయలుదేరేటప్పుడు కిందకు వచ్చారు. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ కుటుంబంలో 2 పిల్లలండి, 2, ఒక కుమారుడు ఒక కుమార్తె. వాళ్ళిద్దరూ యాక్సిడెంట్లో, ప్రమాదంలో 2 చనిపోయారంట. ఒకప్పుడు లోకంలో, ఒకప్పుడు చీకట్లో, ఒక పాపంలో ఉన్నారు. వాళ్ళ ప్రభువుని తెలుసుకొని దేవునిలోనికి వచ్చారండి. ప్రియులారా, ప్రభువులో జీవిస్తున్నారు. 2 పిల్లలు ఒక ప్రమాదంలో చనిపోయారు. 2 పిల్లలు ఒక ప్రమాదంలో చనిపోయినా ప్రియులారా, వాళ్ళు ఏమాత్రం ప్రభు నమ్ముకుంటే మాకు ఇలా జరిగింది, దేవుని నమ్ముకుంటే ఇలా జరిగిందనే ఎప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడలేదు. కనబడలేదండి. ఆ లోపం అక్కడ కనిపించలేదు. అక్కడ ఆ బాధ అక్కడ కనిపించలేదు. పలకరిస్తే వాళ్ళు చెప్పిన మాట అంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. మా పిల్లలు ఇప్పుడు మా దేవుడి దగ్గర ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. బ్రతికుంటే మా దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు చనిపోయారు కనుక వాళ్ళ దేవుడి దగ్గర ఉన్నారు. మా దగ్గర ఉన్నప్పుడైనా మేము అంత సురక్షితంగా చూసుకునే వాళ్ళు కాదు తెలీదు, కానీ నా తండ్రి దగ్గర, నా ప్రభు దగ్గర వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. త్వరలో మేము కూడా మా ప్రభుని చేరుకుంటాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. శుభప్రదమైన నిరీక్షణ. ఏది ఎదురు చూడకుండా చేసిన ఆతిథ్యాన్ని తెలియజేస్తుంది గడప దగ్గర ఉండడం అంటే. ప్రేమైన వరరా, ఆమె ఎదురు చూడకపోయినా, ఆమె ఆశించకపోయినా, మనం ఆరాధించే దేవుడు మనం అడగకపోయినను, మనం ఆశించకపోయినను మన అక్కర్లన్నీ ప్రభువుకి తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన అంటాడు, మరలా ఈ సంవత్సరానికి మీ ఎద్దుకు వచ్చినప్పుడు నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యం చేస్తాడు. ప్రియులారా, ఆమెకి సంతానం లేదు. ఆ కుటుంబంలో ఉన్న లోటు ఏంటంటే ఆమెకి సంతానం లేదు. తన భర్త ముసలివాడు, ఆమెకి సంతానం లేదు. తన భర్త ముసలివాడండి. ఇక వాళ్ళకి సంతానం కలిగే అవకాశమే లేదు. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన నీ జీవితానికి అవకాశమే లేదు. ఇక అసాధ్యము, ఇక అసంభవం, ఇది జరగదు అని అనుకుంటున్నావా? ఆయన గడప దగ్గర నీవు ఉండగలిగితే, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఉపదేశాన్ని వినగలిగిన స్థితిలో నీవు ఉండగలిగితే, అనుదినము ఆయన ద్వారం దగ్గర నువ్వు కాచుకొని కనిపెట్టుకొని ఆయన ఉపదేశాన్ని వినగలిగితే, నీ జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో అసాధ్యమైన కార్యాలన్నీ దేవుడు సాధ్యపరచబోతున్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ఇక అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము సాధ్యమే. సమస్తమును నీ జీవితంలో దేవుడు సాధ్యపరచునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియుల గడప దగ్గర ప్రభు పిలవంగానే, ఎలీషా పిలవంగానే వెంటనే వచ్చి ఏంటంటే గడప దగ్గర నిలబడే అనుభవం మనకు ఉండాలి. మన ప్రభు పిలిచిన వెంటనే ఆయన పాదాల దగ్గర నిలబడే అనుభవాలు మనకు ఉన్నప్పుడు మన జీవితంలో అసాధ్యమైన కార్యాలన్నీ దేవుడు సాధ్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళారా? రైల్వే స్టేషన్ చూసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి అని అడిగితే బాగోదేమో. తప్పనిసరి అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళుంటారు. అండ్ ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణం చేశారా అంటే చాలామంది ప్రయాణం చేస్తుంటారు. ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు 3 రకాల మనుషులు ఉంటారు. ఏంటండి, ఒక గుంపు ఏంటంటే ట్రైన్ వచ్చి రాకముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటంటే సీట్లు ఆపుకొని మొత్తం మీద కూర్చొనే బ్యాచ్. రెండో బ్యాచ్ ఏంటంటే అక్కడ నుండి సిగ్నల్ ఇవ్వాలి, జెండా ఊపాలి, ఏంటండి అనౌన్స్మెంట్ జరగాలి, ఇక ట్రైన్ బయలుదేరుతుంది అన్నప్పుడు అప్పుడు వెళ్ళి ఎక్కి కూర్చొని రెండో గుంపు. ఇంకొక 3వ గుంపు ఉంటుందండి. ఏంటండి, వాళ్ళు ముందే వచ్చినా ట్రైన్ ఆల్రెడీ ఉన్నా ట్రైన్ ఎక్కరు. అర్థమైందండి. ఇక సిగ్నల్ ఇచ్చినా, జెండా ఊపుతున్నా, అనౌన్స్మెంట్ జరుగుతున్నా అసలు ఎక్కరండి. ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు ట్రైన్తో పాటు వెళ్ళి మూవ్ అవుతుంది, నిదానంగా ఎక్కుతారనమాట. ప్రియులారా, మీరు నిదానంగా బయలుదేరే వాళ్ళగా ఉన్నారా? ప్రభు పిలిచిన వెంటనే ఆయన పాదాల దగ్గర నిలబడేవారుగా మనం మారాలి. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. ఆయన స్వరాన్ని విని, ఆయన ఉపదేశాన్ని విని, ఆయన మాటలు విని, ఆయన పాదాల దగ్గర మనం నిలబడగలిగితే, ఆయన పాదాల దగ్గర మనం కూర్చోగలిగితే, ఆయన గడప దగ్గర మనం కనిపెట్టగలిగితే, నీ జీవితంలో ఏదైతే ఇప్పటివరకు ఇది అసాధ్యము, ఇది అసంభవము, నా కుటుంబాన్ని మార్చుకోలేను, నా పిల్లల్ని మార్చుకోలేను, నా అలవాట్లు మార్చుకోలేను, ఇది అసంభవము, ఇది అసాధ్యము, ఇది జరగదు అనే కార్యాలన్నీ జరిగించడానికి దేవుడు శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలన్నింటినీ జీవితంలో దేవుడు సాధ్యపరచునుగాక. ఆమె నాకు తెలిసిన ఒక కుటుంబం అండి.
పాప పుట్టి గర్భంలో శిశువు ఉండగానే డాక్టర్లు చెప్పారు, ఈ బిడ్డ బ్రతుకుదు కష్టం, సరైన ఎదుగుదల లేదని చెప్పారు. అయినా వాళ్ళ దేవుని మీద నమ్మకంతో అలా ఉండిపోయారు. ప్రేమైన వాళ్ళ తర్వాత పాప పుట్టిన పాప చనిపోయింది. ఆ సహోదరి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ బిడ్డను కన్నప్పుడు ఆవిడకి ఫిట్స్ వచ్చి ఆమె ఇబ్బంది పడుతుంది. పుట్టిన బిడ్డని ఒక గుడ్డతో చుట్టి తీసుకెళ్ళి ఒక చోట పడేశారు. ప్రేమైన వాళ్ళరా, ఆ తండ్రి ఏడుస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఆ సమయంలో బిడ్డని చూడాలని నన్ను అడిగారంట. అడిగితే అప్పుడు పలానా చోటు ఉంది, వెళ్ళి చూడండి. అప్పుడు చనిపోయిన శిశువుని ఒక గుడ్డతో చుట్టి ఒక చోట ఎక్కడో ఉంచారు, చోట పడేశారని చెప్పొచ్చు. ఆయన వెళ్ళి కనీసం ఆ చనిపోయిన బిడ్డనన్నా ఒకసారి చూద్దామని వెళ్ళి చూస్తే ఆ బిడ్డను ఆ తండ్రి చేతిలో ఇచ్చారండి. ఎప్పుడైతే ఆ బిడ్డను తన చేతిలోకి ఆ తండ్రి తీసుకున్నాడో, ఆ తండ్రి స్పర్శ తగలంగానే ఆ బిడ్డ కెవ్వని కేకేసి అరిసి ఏంటండి లేచింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఆ పాపకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీ జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో, ఏదైతే అసంభవం అనుకుంటున్నావు, మృతులను కూడా సజీవులుగా లేపడానికి దేవుడు శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. కానీ నీవు ఆయన గడప యొద్ద కనిపెట్టాలి, ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి, ఆయన పాదాల దగ్గర కూర్చొని అనుభవం ఉండాలి. రెండవదిగా ప్రేమని వల్ల ఇంకా వాక్యంలో మనం గమనిస్తే బైబిల్లో ఎస్తేరు చరిత్ర మనం చూస్తాం. ఆమె రాజు యొక్క గడప దగ్గర, లేకపోతే రాజు యొక్క ఆవరణం దగ్గరికి వచ్చి ఆమె కనిపెడతా ఉంది. దేశంలోని యూదులందరికీ వ్యతిరేకంగా హామాన్ అని ఒక దుష్టుడు లేచాడు. రాజు సమ్ముఖానే ఉన్నాడు. అందరికన్నా అతనికి ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి అహంకారంతో ఊగిపోతున్నాడు. ఈరోజు చాలామంది వాళ్ళకున్న ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి అహంకారంగా కొనసాగించబడుతూ, తిరిగి మాట్లాడలేక, ఎదిరించే శక్తి లేక, పోరాడే శక్తి లేక, ఓ చిన్న సమూహంగా దేశమంతా చెదిరి ఉన్న యూదులందరినీ కూడా చంపడానికి కోసం రాజు దగ్గర నుండి శాసనాన్ని ఒకటి పుట్టించి దేశమంతా ప్రచురం చేసినప్పుడు ప్రియులరా, యూదులందరూ కూడా గోనె పట్ట కట్టుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్న సమయం అది. ప్రియులరా, ఎస్తేర్ ఒక యూదురాలు కనుక తన ప్రజల్ని విడిపించడం కొరకు, తన ప్రజల్ని రక్షించడం కొరకు రాజు సమ్ముఖానికి వెళ్ళి నిలబడిందండి. రాజు అనుమతి లేకుండా ఎవరు రాజు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. రాజు పిలిచినప్పుడే, రాణి అయినా రాజు పిలిస్తేనే వెళ్ళాలి. కానీ వెళ్ళి ఆ రాజు గుమ్మాన నిలబడి ఉందండి. రాజు కనికరం ఆమె మీదకి వచ్చింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రాజుల రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య గుమ్మాల యొద్ద, ఆయన ఆవరణములో మనం నిలబడగలిగితే ఆయన దృష్టి మన మీద పడుతుంది, ఆయన చూపు మన మీద పడుతుంది. తన దండం ఏంటండి ఆమె వైపు చాపడం, ఆమె దయను ఆమె వైపు చాపడం. రాణి అయిన ఎస్తేరు, నీ కోరిక ఏమిటి? ఈ రాజ్యంలో సగం కావాలని నీకు ఇస్తానని రాజు చెప్పాడండి. ఆమె ఆస్తిని ఆశించలేదు, రాజ్యాన్ని ఆశించలేదండి. విందుకు రమ్మని పిలిచి, రాజుగారిని విందుకు రమ్మని పిలిచి, ప్రేమైన దుష్టుడైన హామాను యొక్క కుట్రపూరితమైన ఆలోచనలన్నీ రాజుకు చెప్పడం వలన వెంటనే హామాను ముఖానికి ఓ నల్లటి ముసుగేశారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ రాత్రి కూడి వచ్చిన నీకు వ్యతిరేకంగా లేచిన శత్రు ఎవరైనా కావచ్చు, అతనికి అధికారం ఉండొచ్చు, అతనికి బలం ఉండొచ్చు, మాకెవరు న్యాయం చేస్తారు, మా పక్షాన్ని ఎవరు నిలబడతారు, మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర బలం లేదు అని ఒకవేళ నువ్వు కలత చెందుతున్నావా? మా గుంపు చాలా చిన్న గుంపు, మా సమూహం చిన్న సమూహం, మాకు జనబలం లేదు, మాకు భుజబలం లేదు అని ఒకవేళ నువ్వు కలత చెందుతున్నావా? నీవు ఆయన ఆవరణలో వచ్చి నిలబడగలిగితే, ఆయన కనుదృష్టి నీ మీదకి రాగలిగితే నిశ్చయముగా నీ శత్రువుల ముఖానికి ముసుగు వేయబడుతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. శత్రు తన మనసులోని మాట చెప్పడానికి అవకాశం కూడా ఇవ్వలేదండి. ఈ రాత్రి శత్రు అంటే నేను మనుషుల గురించి చెప్పట్లే, నీకు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులు ఏవైనా కావచ్చు. నీకు వ్యతిరేకంగా పోరాడుతున్న శత్రు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అది ఆర్థిక సమస్యలు కావచ్చు, అది అనారోగ్యాలు కావచ్చు, అది ఆపదలు కావచ్చు, అది అవమానాలు కావచ్చు. నిన్ను నీ కుటుంబాన్ని నిర్మూలపరచాలని,
నిన్ను, నీ సమాజాన్ని నిర్మూలపరచాలని, నిన్ను, నీ సమూహాన్ని నిర్మూలపరచాలని అపవాది ఒకవేళ వ్యతిరేకంగా పోరాడుతున్నా నీవు ఆయన గడప దగ్గర నిలబడగలిగితే, ప్రాణాన్ని తెగించి ఉపవసించి ప్రార్థన చేసి, అప్పటికే ఎస్తేర్ ఒక శ్రేష్టమైన స్థలం అందున్నది. నేను ఒక శ్రేష్టమైన స్థలంలో ఉన్నాను కదా, నేను సురక్షితంగా ఉన్నాను కదా అని అనుకోలేదండి. ఆ శ్రేష్టమైన స్థలాన్ని విడిచి త్యాగపూరితమైన మనసుతో త్యాగం చేసుకుని తన ప్రజల కోసం, సమాజం కోసం మనం ప్రభు పాదాల దగ్గర గడిపే అనుభవం మనకు ఉండాలి. ఆమె చెప్పడం గట్టిగా. మనం సురక్షితంగా ఉన్నాం, మనం కాపాడబడుతున్నాం, మనకేం ఆపదలు లేవు, మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, మంచిగా 3 పూటలు తింటున్నాము, అప్పుడప్పుడు 7 పూటలు కూడా తింటాము. ఎంత తిని అరిగించుకోగలిగిన మిషన్స్ మాకున్నాయి. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని కాదండి. దేవుని ప్రజలు శ్రమలో ఉంటే, దేవుని ప్రజలు నిందల మధ్యలో ఉంటే, దేవుని ప్రజలు మరణానికి అప్పజెప్పబడి ఉన్నప్పుడు, దేవుని ప్రజలు మరణం నుండి జీవానికి దాటేటట్లు రాజ సముఖాన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నేను నశించినా నశిస్తాను, నేను నశించినా నశిస్తాను, నా ప్రజల కోసం వెళ్ళి రాజు సమ్ముఖాన నిలబడతానని ప్రియులారా ఆవరణలో నిలబడినప్పుడు రాజు కనికరం ఆమె మీదకి వచ్చినట్లు, రాజు కనుదృష్టి ఆమె మీద పడినట్లు ఈ రాత్రి ఈ ఆవరణలో కూడి వచ్చిన మీ అందరి మీద, ఆయన గడప దగ్గర నిలబడిన మీ అందరి మీద దేవుని కనుదృష్టి నిలుపునుగాక. ఆయన కనికరం నీ మీద కుమ్మరించబడునుగాక. నా దేవుడు నిన్ను కటాక్షించునుగాక. నీ శత్రుల చేతి నుండి నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు విడిపించునుగాక. హల్లెలూయా. శత్రుక్రియలన్నిటిని దేవుడు లయపరచునుగాక. ప్రార్థన చేయండి పట్టుదలతో. దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. మూడవదిగా ప్రియులారా, ఒక స్నేహితుడు మరొక యేసు ప్రభు చెప్పారు, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి గుమ్మం దగ్గర నిలబడి తట్టుతా ఉన్నాడు. నా ఇంటికి ఎవరో స్నేహితులు వచ్చారు, నాకు 3 రొట్టెలు కావాలి, అది అర్ధరాత్రి వేళ, నాకు 3 రొట్టెలు కావాలి. స్నేహితుడా, నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం చేస్తారు? తలుపు తీయమని బ్రతిమాలుతుంటే ఆయన అంటాడు, తలుపులు మూయబడి ఉంది, పిల్లలు నిద్రిస్తూ ఉన్నారు, ఇప్పుడు వీలు పడదు, ఇప్పుడు వల్ల కాదు, ఇప్పుడు చేత కాదు, నీ ఉదయాన్నే రమ్మనంటే ఆయన విడిచిపెట్టకుండా మాటి మాటికి తలుపు తడతానే ఉన్నాడండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మాటికి తలుపు తడతానే ఉంటే ఆ తర్వాత ఆ స్నేహితుడు లేచి, ప్రియులారా ఆయన విసిగిస్తూ ఉంటే లేచి అతనికి కావలసింది 3 రొట్టెలు అయితే, కానీ 3 రొట్టెలు కాకుండా అతనికి కావలసిందంతా ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీవు ఆయన గడప దగ్గర నిలబడి ప్రార్థించగలిగితే ప్రియులారా, నీవు అడిగిన దానిగా దేవుడు నీకు ఇచ్చేది. మనం చాలా అడుగుతుంటాం, కొన్నిసార్లు అయితే ప్రభు నన్ను చంపేనైనా అంటుంటాం, బతకాలని ఆశ లేదు ప్రభు నన్ను చంపేయమంటే ఆమెనన్నాడు అనుకో చచ్చిపోతావు. ప్రైజ్ ది లార్డ్. రకరకాలమైన కోరికలు కొంతమందికి, ప్రభువా నన్ను కాదు చంపాల్సింది, దాన్ని చంపు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. తెలంగాణలో నాకు ఒక డాక్టర్ అమ్మగారు తెలుసు, తెలంగాణ వాళ్ళది కూడా, సూర్యాపేట తెలంగాణగా, తెలంగాణలో ఒక డాక్టర్ అమ్మగారు నాకు తెలుసు అండి. వాళ్ళ ఆయన ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళిద్దరూ బైక్ మీద, అక్రమ సంబంధాలు అంటే బైకుల మీద షికారులు చేస్తూ ఉంటారు, అర్థమైందండి. ఇంటి పట్టణం ఉంటుంది ఆ మనిషి, ఏ బైక్ ఖాళీ ఉంటే ఆ బైక్ ఎక్కేస్తుంది, అర్థమైందండి. వాళ్ళిద్దరూ షికారులు చేస్తూ ఉంటే ఒక రోడ్డు ప్రమాదంలో ఆ డాక్టర్ అమ్మగారు వాళ్ళ హస్బెండ్, ఆ రోడ్డు ప్రమాదంలో డాక్టర్ అమ్మగారి యొక్క హస్బెండ్ ఏమో లారీ కిందకి వెళ్ళిపోయాడు. వెనక కూర్చున్నామేమో అటు పక్కన రోడ్డు పక్కన పడింది, అక్కడ ఎవరో గడ్డివాము పరిచినట్టున్నారు, గడ్డి మీద పడింది. ఈయన లారీ కింద పడి చచ్చాడు, ఆమె గడ్డి మీద పడి గడ్డి దులుపుకొని లేచింది. ఆయన ఏమో చచ్చాడు, ఈమెం బతికింది. ఈ సమస్య ఇప్పుడు ఏంటంటే ఆయన చచ్చాడు, ఈమె బతికింది కాదు సబ్జెక్ట్ ఇక్కడ. ఆ డాక్టర్ గారు అంటది, మా ఆయన పోతే నాకేం బాధ లేదు, ఇది దేవుని తీర్పే, ఆడు పోవడమే మేలు, ఆడు పోవడం వల్ల నాకు నష్టమే లేదు, ఆడు పోవడం మేలు. కానీ నా బాధ అంతా ఏంటంటే ఆ వెనక కూర్చున్నది ఎట్ట తప్పించగలదు, ఆ పనికి మాలింది ఎట్ట బతికిందంటే, పోతే పోయిందమ్మా, ఆమెకు ఆయుష్ గట్టిపిండం అనుకుంటాను, ఎట్ట మొత్తం మీద దూకేసి గడ్డివామి మీద పడింది కరెక్ట్గా, ఫోన్లే మరి గట్టిపిండం అనుకుంటాను బతికిందంటే, అబ్బే నేను ఒప్పుకోనుగా,
అది చచ్చేదాకా నేను ప్రార్థన చేస్తాను. ఇట్లా మనుషుల కోరికలు, మనుషుల ప్రార్థనలు వింత వింతగా విచిత్రంగా ఉంటుంది. దేవుడు మనం అడిగింది మనకి ఇవ్వడం కాదు, మన జీవితాల్లో మనకు కావాల్సింది ఏంటో అవన్నీ ఇస్తాడు. చెప్పలు కూడా అందరూ గట్టిగా. ఆయన అడిగింది 3 రొట్టెలే. ఆ 3 రొట్టెలు ఇస్తే సరిపోతుంది కదా? కాదు, నీకు కావలసిందంతా ఇస్తాను. నీకేది అవసరమో, నీకు రొట్టె అవసరమా, ద్రాక్షారసం అవసరమా, నీకు చేపలు అవసరమా, ఏది అవసరం, నీకు కావలసిందంతా ఇస్తానన్నాడు ఆ స్నేహితుడు. ఈ ప్రశస్త రాత్రి వాక్యం సెలవిస్తుందండి, ఆయన గడప దగ్గర మనం కనిపెట్టాలి, ఆయన ద్వారం దగ్గర మనం కాచుకొని ఆయన ఉపదేశాన్ని వినాలి. వాళ్ళే ధన్యులు. ఏంటి వాళ్ళ ధన్యత అంటే, వాక్యం సెలవిస్తుంది, వాళ్ళ జీవితంలో అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యం చేస్తాడు. వాళ్ళ జీవితంలో శత్రుక్రియలన్నిటినీ నిర్మూలపరుస్తాడు, విజయాన్ని ప్రసాదిస్తాడు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావలసిందంతా దేవుడు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే నువ్వు అత్యధికమైన కార్యాలు ప్రభు జరిగించును గాక. ఈ రాత్రి ఏం అడగాలో ఒకవేళ తెలియకపోవచ్చు, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో కూడా కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. మేబీ ప్రార్థనలో అనుభవం లేకపోవచ్చు, ఏం అడగాలో ఏం అడగకూడదో ఒకవేళ మనకు అర్థం కాకపోవచ్చు. మనం అడిగింది ఒకవేళ మన జీవితంలో అది మనకు ఉపయోగపడకపోవచ్చు, లేకపోతే మనం అడిగింది మన జీవితానికి అది సరిపడకపోవచ్చు. కానీ నీకేదైతే కావలసి ఉందో, నీ జీవితంలో ఏదైతే అవసరమై ఉన్నదో, అవసరమైన వాటన్నిటిని తీర్చడానికి శక్తి గల దేవుడు గడప యొద్ద మనం కనిపెట్టాలి. ఆయన మందిరపు ద్వారం యొద్ద మనం కనిపెట్టాలి. దేవుని కోసం మనం గుమ్మం దగ్గర కాచుకొని ఉండాలి. ఆయన ఉపదేశాన్ని వినాలి. ప్రభు ఏం మాట్లాడతాడో ఆయన మాటలు వినాలని అనుదినము ఆయన పాదాల దగ్గర, ఆయన గడప దగ్గర మనం ఉండగలిగితే మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు ప్రభు సాధ్యం చేస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఇంకొక మాట చదువుదాం. 84వ కీర్తన 4వ వచనం చదువుదామా? 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలబడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేస్తారు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుతుంది. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడతాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుని ద్వారా బలమునందు జనులు ధన్యులు. ఆమె చెప్పడం గట్టిగా. ఒకటి, ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని కాచుకొని ఆయన ఉపదేశాన్ని వినేవాళ్ళు ధన్యులు. రెండోదిగా ప్రియులరా, వాక్యం సెలవు, దేవుని ద్వారా బలమును పొందాలి. ఎవరి ద్వారా బలం పొందాలండి? చెప్పాలి. ఎవరి ద్వారా బలం పొందాలి? దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. పక్కన వాళ్ళ దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక అని చెప్పండి. ప్రభు శక్తితో నేను నింపునుగాక, బలముతో నేను నింపునుగాక. ఎవరు ధన్యులంటే దేవుడు మనల్ని బలపరచాలి. మనుషులు ఎవరో మనల్ని బలపరచాలని, మనుషుల ద్వారా బలమును పొందాలని మనం కోరుకుంటూ ఉంటాము. ఏ మనుషులైతే మనల్ని బలపరిచి పైకి ఎత్తుతారో సందర్భం వచ్చినప్పుడు ఆ మనుషుల పై నుండి కింద పడేస్తారు. ఏ నోరైతే మనల్ని పొగుడుతుందో అదే నోరు ఒకరోజు మనల్ని దూషిస్తుంది. మనుషులు నన్ను బలపరచాలి, మనుషుల ద్వారా నేను బలం పొందాలి, మనుషుల ద్వారా నేను బలవంతులుగా మారాలని కాదు. దేవుని ద్వారా మనం బలం పొందినప్పుడు వాక్యం సెలవు, యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియములు. ఆమె చెప్పడం గట్టిగా. హల్లెలూయా. జీవిత యాత్ర, ఈ జీవిత ప్రయాణం, ఈ జీవిత యాత్రలో, ఈ జీవన యాత్రలో ప్రయాణం చేయడం అతి ప్రేమగా ఉండాలి. నానాటికి వాళ్ళు బలాభివృద్ధి పొందుతూ ఉంటారు. వాళ్ళు బాగా లోయలబడి వెళుతారు, దాన్ని జలమయముగా మారుస్తారు. అది బాకా లోయ, అది ఒక కన్నీటి లోయ. ఆ కన్నీటి లోయ గుండా వెళుతూ జలమయముగా మారుస్తారు. తొలకరి వాన దీవెనతో ఆ లోయనంతటిని కప్పివేసి ఆ లోయలన్నీ కూడా దీవెనకరంగా మారుతుంది. ఆశీర్వదించబడిన మనుషులు, అది కొండలైన లోయలైన, అది సమభూమి కానీ, అది పర్వతాలు కానీ, అన్ని పరిస్థితుల్లో జీవితంలో ఎల్లప్పుడూ ఏంటంటే మనకు అనుకూలంగా ఉండొచ్చు. కొన్నిసార్లు కృతజ్ఞత శిఖరానికి దేవుడు ఎక్కిస్తాడు, కొన్నిసార్లు కన్నిటి లోయల ప్రభు మనల్ని నడిపిస్తాడు. దేవుని ద్వారా బలం పొందినవాడు ఏ స్థితిలోనైనాను సంతృప్తిగా ఉంటాడు. జీవితం అతనికి భారంగా ఉండదు, జీవితం అతనికి వేదనగా ఉండదు. కొంతమందికి బ్రతుకు మీద విరక్తి,
విరక్తి చెంది వేసారిపోయి ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, ఇలా అంతా మాట్లాడుతుంటారు. దేవుడు నాకేం చేశాడు, నా కన్నవాళ్ళు నాకేం చేశారు, ఏం చేయాలి, కన్నవాళ్ళు నీకు జన్మం ఇచ్చారు, నీకు అది చాలదా? ఏం చేశారు, వాళ్ళని చూడు వీళ్ళని చూడండి, వాళ్ళు ఎలా ఎంత ఖర్చు పెట్టారు, వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు, మాకు ఏం చెయ్యాలి మీకు? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. విరక్తి, నిరాశ నిస్పృహలో ఉంటారు కొంతమంది. నిరాశ చెరలో చిక్కుంటారు. జీవితం మీద ఏంటంటే దేవుడిచ్చిన బ్రతుకు మీద ఆశ ఉండదు. దేవుడిచ్చిన ఈ దేహం బట్టి దేవుని మహిమ పరచరు. నిరాశ నిస్పృహలో ఉంటారు. ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నన్ను చంపే ప్రభు అని నిరాశ నిస్పృహలో ఉన్న ఏలియాలాగా. నీ చేతుల మీద దేవుడు ఎన్ని అద్భుతాలు చేయలేదు. నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, నువ్వు ప్రార్థన చేస్తే దీవెనకరమైన వర్షం కురిసింది. మనుషులు ఎవరో మాట్లాడారని ఓ బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్షతో ఇంత మట్టుకు చాలని నిరాశగా మాట్లాడే మనుషులు చాలామంది ఉంటారు. ప్రేమైన వారా, దేవుడు నిన్ను బలపరచగా, దేవుడు ఎప్పుడైతే ఏలియాను బలపరిచాడో శక్తికి మించిన ప్రయాణం చేయగలిగాడు. చెప్పలు కూడా మందరు గట్టిగా. మరి రాత్రి ఇక్కడ ఎవరెవరు ఏ నిరాశలో ఉన్నారో తెలీదు, ఎవరెవరు ఏ నిరాశ నిస్పృహలో బ్రతుకుతున్నారో తెలీదు, ఎవరైతే అపజయాల మధ్యలో కూర్చున్నారో తెలీదు, ఎవరైతే మరణాపేక్షత కూర్చున్నారో తెలీదు, ఎంతమంది కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారో నాకైతే తెలీదు. ఈ రాత్రి దేవుడు నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. చెప్పలు కూడా మందరు గట్టిగా. అలేక పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారు. కాలేబు అంటాడు కదా, మోషే నన్ను పంపినన్నాడు, నాకెంత బలం, ఇప్పుడు కూడా అంతే బలం. దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే అతని బలం తగ్గిపోదు. శారీరకంగా ఒకవేళ మన బలహీనలు కావచ్చు, ఆత్మ బలం తగ్గిపోకూడదు. ఇప్పుడైనా యుద్ధానికి నేను సిద్ధమే అంటాడు కాలేబు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి శత్రువులను నిర్మూలపరచమని, శత్రువుని నిర్మూలపరచాలి అంటే ఇప్పుడు యుద్ధానికి రమ్మన్న కూడా నేను సిద్ధమే అని కాలేబు నూతనమైన బలాన్ని పొందుకున్నట్లు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి ఉన్నతంగా ఆలోచించాలి, అలేక పరిగెత్తాలి, సమస్యలకు నడిచిపోవాలి. అంటే మనకు దేవుని ద్వారా కలిగే బలం కావాలి. భక్తుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేస్తాను. ఆమె చెప్పడం గట్టిగా, సమస్తం చేస్తాను. సమస్తము సాధ్యమే. దేవుని ప్రజలకి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. ఎందుకంటే ఆయన నన్ను బలపరచగా నేను సమస్తం చేయగలుగుతాను. పౌలు గారిని బాగా కొట్టి బయటికి ఈడ్చి చచ్చాడని వదిలేసి వెళ్ళిపోయారు. పౌలు గారిని రాళ్లతో కొట్టి సువార్త ప్రకటిస్తుంటే, దేవుని రాజ్య వ్యాప్తి కోసం పనిచేస్తుంటే, సత్య సువార్తను ప్రకటిస్తే, నిత్య దేవుని గురించి ప్రజలు త్రిప్పుతూ ఉంటే, ఆచారాల నుండి భక్తిహీనత నుండి ప్రజలు విడుదల పొంది జీవం కలిగిన దేవుని వైపు తిరగాలని, దేవుడు తనకు చేసిన మేలులు, దేవుడు తనకు చూపిన వెలుగును ప్రపంచానికి చాటి చెప్తూ సువార్త ప్రకటిస్తుంటే, మత పిచ్చి పట్టిన మనుషులు ఆయన రాళ్లతో కొట్టి గాయపరిచి ఊరి వెలపటికి ఈడ్చి అతను చచ్చిపోయాడని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు. శవం అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ చరిత్ర చదువుతుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, కొంతసేపటికి ఆయనకు స్పృహ వచ్చిందండి. లేచి ఆయన తిన్నగా వెళ్ళి శిష్యులందరి హృదయాన్ని దృఢపరిచాడంట. చెప్పండి కూడా అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తనకు జరిగిన బాధను గురించి, తనకు జరిగిన ఎటువంటి వేదన గురించి, తనకు కలిగిన నష్టాన్ని గురించి, లేకపోతే తనకు వచ్చిన దెబ్బల గురించి, ఏం మంది వేసుకోవాలి, ఎలా గాయాన్ని మానుకోవాలి, ఎలా గాయం మానుతుందని ఆలోచించలేదండి. తాను స్థిరపరచబడి శిష్యుల హృదయాన్ని దృఢపరిచి అనేక శ్రమలను పొందిన తర్వాత మన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అలాంటి ఒక బలం, ఆత్మబలం దేవుని బిడ్డలకు ఉండాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఓడల ప్రయాణం చేస్తున్నారు, భయంకరమైన తుఫాను, ఓడ బద్దలైపోయే పరిస్థితికి వచ్చేసింది. బ్రతుకుతామనే ఆశ ఎవరికి లేదండి, బ్రతుకుతామనే ఆశ ఏమాత్రం ఎవరికి లేదు. కానీ వాళ్ళందరినీ ధైర్యపరిచాడు, వాళ్ళందరినీ బలపరిచాడు. అయ్యలారా మీరు భయపడవద్దు, ఓడ బద్దలవుతుంది కానీ ఓడలో ఉన్న వాళ్ళకి హాని ప్రమాదం జరగదు, మీరేం భయపడవద్దు, మీరందరూ లేచి అన్నపానాలు పుచ్చుకోమని ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ ధైర్యపరిచాడండి. ఆయన చెప్పిన తర్వాత వాళ్ళు లేచి భోంచేశారు. వాళ్ళు భోంచేశారు కనుక ఓడ బద్దలైపోయిన ఈదుకుంటూ వాళ్ళు దరికి చేరగలిగారు.
వాళ్ళు భోంచేశారు కనుక ఈదుకుంటూ దరి చేరగలిగారు. లేకపోతే అదే డిప్రెషన్లో ఉండుంటే ఒకవేళ ఓడ బద్దలైనప్పుడు నీట మునిగి చనిపోయిండే వాళ్ళు. ధైర్యపరిచాడు, బలపరిచాడు, ప్రోత్సహించాడు. ఆ తర్వాత ఒక దీవిలోనికి వాళ్ళందరూ వెళ్ళి చేరారండి. అక్కడ చలి కాచుకుంటున్నారండి. అందరూ చలి కాచుకుంటుంటే పౌలు గారు ఒక కట్టెల మోప ఒకటి తీసుకొచ్చి ఆ నిప్పులో వేసినప్పుడు ఆ నిప్పుల నుండి ఒక విషసర్పం వచ్చేసి పౌలు గారి చేతిని చుట్టేసుకునేది. వెంటనే మనుషులు, అప్పటిదాకా ఆయన మేలు చేశాడు, ఆయన మనం భోంచేయమని చెప్పాడు, మనకి ఎవరికి హాని జరగదని చెప్పాడు, ఆయన చెప్పినట్లుగానే జరిగిందని అప్పటి వరకు గొప్పగా మాట్లాడిన వాళ్ళు, ఎప్పుడైతే ఆయన చేతికి పాము ఆ విషసర్పం చుట్టుకొనిందో వెంటనే వాళ్ళు అన్నారు, సముద్రం నుండి తప్పించుకున్న న్యాయదేవత ఇతను పట్టుకునింది, ఇతను నరహంతకుడని మాట్లాడడం ప్రారంభించారు. ఆయన పౌలు గారు వాళ్ళ మాటలు ఏం పట్టించకుండా తన చేతికి ఏంటంటే చుట్టుకున్న ఆ విషసర్పం ఇలా జాడించాడు. అది నిప్పులు పడిపోయింది. తనకి ఏ హాని జరగలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హాని జరగకపోయేసరికి మళ్ళీ వాళ్ళందరూ అంటారు, నిజంగా నువ్వు దేవుని సేవకుడు. మనుషులు ఏంటండి ఒకప్పుడు ఒకలాగా, ఇంకొకలాగా, మేలు కలిగినప్పుడు ఒకలాగా, కీడు జరిగినప్పుడు ఇంకొకలాగా, అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంకొకలాగా మాట్లాడుతుంటారు. మనుషులు తమ మాటలు మార్చుకుంటున్నా, మనుషులు తమ విధానాలు మార్చుకుంటున్నా కూడా పౌలు గారు తన హృదయంలో ఏమాత్రం అధైర్యపడలేదు. ఆత్మలో ఆయన ఏమాత్రం కృంగిపోలేదండి. ఎందుకంటే అది ఆత్మ బలం. ఆయన ఆత్మ యందు బలవంతుడుగా మారాడు. దేవుని కొరకు ఎదురు చూసాడు కనుక, దేవుని ద్వారా బలం పొందిన కనుక పౌలు గారు ధన్యజీవిగా మారాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి ఆయన పాదాల దగ్గర, గడప దగ్గర కనిపెట్టుకోవాలి, కాచుకొని ఉండాలి, ఉపదేశం వినాలి. రెండవదిగా దేవుని ద్వారా మనం బలం పొందాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వాక్యం. అమ్మా, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ వాగ్దానం చేశారు, మీ హృదయం ముందు మీరు కలవర పడవద్దు, మీకోసం స్థలమును సిద్ధపరచడానికి కొరకు నేను వెళుతున్నాను, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగానే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. 1000 సంవత్సరాల నుండి ఒక నగరం నిర్మించబడుతుంది. 1000 సంవత్సరాల నుండి ఒక నగరం నిర్మించబడుతుందండి. ఆ నగరం పేరు నూతన యెరూషలేము అనే పట్టణం. అది భూమి మీద కాదండి, పరలోకంలో నిర్మించబడుతున్న పట్టణం. ఆ నూతన యెరూషలేము అనే పట్టణం యేసుక్రీస్తు ప్రభుల వారు తన విశ్వసించిన వాళ్ళ కోసం, తను నమ్మిన వాళ్ళ కోసం నిర్మిస్తున్న మహానగరం. అది మహిమ కలిగిన నగరం. ఆ నగరంలో దేవుడే దీపమై ఉన్నాడు. విలువైన రత్నాలతో వజ్రాలతో ఏంటి గొప్ప అనుభవాలతో నిర్మించబడుతున్న మహానగరం, మహిమ కలిగిన నగరం, మహోన్నతమైన నగరం. అది పరలోక రాజ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ నగరంలో ప్రవేశించాలంటే వాక్యం సెలవిస్తుంది, జీవ వృక్షమునకు హక్కుదారులు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరండి. అక్కడ జీవ వృక్ష ఫలాలు ఉంటాయి. ఆ వృక్ష ఫలాలు ఎవరైతే భుజిస్తారో వాళ్ళకి మరణమే లేదు, నిత్య జీవం. ఆ జీవ వృక్ష ఫలమునకు హక్కుదారులు గుమ్మము గుండా లోపల ప్రవేశిస్తారంట. ఆ గుమ్మము గుండా ప్రవేశించాలంటే తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను భౌతికమైన బట్టల గురించి, భౌతికమైన వస్త్రాల గురించి చెప్పట్లేదు. హృదయం అనే వస్త్రం. మనసు ఒకవేళ మలినం అయిపోయిందేమో, హృదయం ఒకవేళ అపవిత్రం అయిపోయిందేమో, ఈ అపవిత్రతనంతా కూడా యేసు రక్తం చేత కడిగి వస్త్రాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యమును ఉదక స్నానం ద్వారా ప్రతిరోజు మనం ఎందుకు వాక్యం వినాలి? అసలు ఎందుకు వినాలని వాక్యం చెప్పండి. దేశమంతా సద్దుమడికి నిద్రపోతుంటే మీరేమో దేవుని సన్నిధికి వచ్చేసి ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నారు. ప్రతిరోజు మనం ఆయన గడప దగ్గర కనిపెట్టి ఆయన ఉపదేశాన్ని వినడానికి గల కారణం ఏంటంటే వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది. తెలిసి కొంత, తెలియ కొంత మన మనస్సు అనే వస్త్రమునకు అపవిత్రత కలిగినప్పుడు దేవుని వాక్యమనే ఉదక స్నానం, ఆ వాక్యమనే నీళ్ల ద్వారా
ఈ వస్త్రం శుద్ధి చేయబడాలి. యేసు రక్తం ద్వారా మన వస్త్రం శుద్ధి చేయబడాలి. ప్రేమైన ఆయన ఆత్మ ద్వారా మన హృదయం అనే వస్త్రం శుద్ధి చేయబడితే ఆ పవిత్రమైన వస్త్రమును ధరించుకున్న వారమై గుమ్మము గుండా జీవవృక్ష ఫలమునకు హక్కుదారుగా మనం ఆ నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించబోతున్నాం. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. మేఘాల మీద త్వరగా ప్రభు రాబోతున్నాడు. ప్రపంచమంతా ఈరోజు ఆయన రాకడ కొరకు క్రైస్తవ సమాజం, దేవుని ప్రజలు, జయించిన దేవుని బిడ్డలు ఆయన రాకడ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచం పరలోకం కొరకు సిద్ధపడుతుంది. ప్రపంచంలో ఉన్న దేవుని ప్రజలు నిత్యరాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు. ఒకవైపున యుద్ధ సమాచారాలు వినబడుతున్నాయి. ఇప్పటికీ అనేక చోట యుద్ధ సమాచారాలు, మరికొన్ని చోట కరువు కోరలో మనుషులు చిక్కుంటున్నారు. అక్కడక్కడ భయంకరమైన మహాభూకంపాలు జరుగుతున్నాయి. ఇవన్నీ యేసుక్రీస్తు వారి రాకడకు ముందు జరిగే సందర్భాలు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు జాగ్రత్త పడమని ప్రభు చెప్పాడు. అంత్య దినాలు, అక్రమాలు విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ అనేది పూర్తిగా కరువైపోతుంది. దానికి ఉదాహరణగానే భర్త భార్యను చంపుతున్నాడు, భార్య భర్తను చంపుతున్నారు. పిల్లలు లేచి తల్లిదండ్రులు చంపుకుంటున్నారు, తల్లిదండ్రులు కడుపును పుట్టిన పిల్లల్ని చంపుకుంటున్నారు. ధనాపేక్షతో మనుషులు నిండిపోతున్నారు, స్వార్థంతో నిండిపోతున్నారు. అక్రమాలు పెరిగిపోతున్నాయి, అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. మనుషులు అపవిత్రులు అయిపోతున్నారు. యవనస్తుల జీవితం అపవిత్రమైన ఊబిలో పడిపోవడం మనం చూస్తున్నాం. రకరకాలమైన వ్యసనాల్లో మనిషి పడిపోతున్నారు. లోకమంతా చీకటి కమ్ముతుంది. కటిక చీకటి మనుషుల్ని కమ్ముతున్న భయంకరమైన రోజులు ఇవి. ఇలాంటి భయానకమైన పరిస్థితుల ప్రియులు లేచి మన వస్త్రమును మనం యేసు రక్తం ద్వారా శుద్ధి చేసుకుని సిద్ధపడగలిగితే ప్రభు వచ్చినప్పుడు మోక్ష రాజ్యంలో మనం ప్రవేశించబోతున్నాం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ఈరోజు హృదయం అనే వస్త్రం పవిత్రంగా ఉందా, లేకపోతే మనసు అనే వస్త్రం మలినమైపోయిందా? మన హృదయాలు నిజంగా పవిత్రంగా మనం కాచుకుంటున్నామా? దావీదు భక్తుడు, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయండి, స్థిరమైన మనసును నూతనంగా పుట్టించండి. మనసు ఊరికి మలినమైపోతుంది, మనసు ఊరికి అపవిత్రమైపోతూ ఉంటుంది. ఈ మలినమైన మనస్సును యేసు రక్తం ద్వారా శుద్ధి చేసుకుని పవిత్రంగా కాచుకోగలిగితే వాళ్ళని గురించి బైబిల్ ధన్యులు అని చెప్తుంది. హల్లెలూయా. నువ్వు ధన్యుడిగా మారాలంటే హృదయం అనే వస్త్రాన్ని శుద్ధి చేసుకో. ఆయన గడప దగ్గర ఉండి ఆయన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించాలి, కనిపెట్టాలి, ఆయన మాటలు వినాలి. ఆయన ద్వారా మనం బలం పొందుకోవాలి. ఈ మాటలు మన వెనుకిడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి అందరూ. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామను బట్టి నీకే స్తోత్రాలు. ఈ సూర్యాపేట ప్రాంతాన్ని మీరు ప్రేమించి చక్కని నాయన 2 రోజుల సభను మీరు ఏర్పాటు చేసినందుకు కూడా నీకే వందనాలు. మొదటి రోజు సభను మీ నామ మహిమార్థంగా ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ 2వ రోజు సభను కూడా మంచి వాతావరణంలో ఈ సభ ఇంతవరకు మీ నామ మహిమార్థంగా మీరు జరిగించినందుకు కూడా నీకే కృతజ్ఞతలు. ఇంతవరకు మరి మీ సేవకుల్ని పక్షంగా నిలుపుకొని మరి చేరి వచ్చిన ప్రజానికంతో వాక్యమైన దేవునిగా దిగొచ్చి మీరు మాట్లాడారు. నా తండ్రి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని మీరు ఇచ్చిన వాక్కును బట్టి, మీరు ఇచ్చిన మాటను బట్టి నీకే కృతజ్ఞతలు నాయన. ఎవరు ధన్యులో సూటిగా తేటగా నీ ప్రజలతో నాయన మీరు మాట్లాడారు తండ్రి. ఎవరైతే నాయన నీ గడప యొద్ద కూర్చొని నీ ఉపదేశాన్ని వింటారో వారు ధన్యులని, నీ వలన బలమునందు మనుషులు ధన్యులని, ఎవరైతే హృదయం అనే వస్త్రాన్ని ఉతుక్కుంటారో వారు ధన్యులని మీరు మాట్లాడారు తండ్రి. ఈ రాత్రి ఈ మాటలు విన్న బిడ్డలందరి బ్రతుకులో జీవితాలలో మీరు అనుగ్రహించిన ధన్యతను నీ బిడ్డలు ఒక్కొక్కరు కూడా పొందుకునేటట్లుగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధిలో నీ గుడారపు ద్వారమందు కూర్చొని నీ ఉపదేశాన్ని ఎవరైతే మరి ఆలకిస్తారో, అంగీకరిస్తారో, నీ మాటలు ఎవరైతే వింటారో వారి బ్రతుకులో మరి ఏ కొరత అనేది, కొదువనేది లేకుండా వారికి కావలసిన సమస్తాన్ని కూడా మీరు అనుగ్రహించు దేవునిగా దిగొచ్చారు నా తండ్రి. నీ బిడ్డలు ఈ సభల్లో ఏ ఉద్దేశంతో, ఆలోచనతో అయితే పాలు పొందారో, ఏదైతే వారు కావాలని ఆశపడుతున్నారో, నిశ్చయంగా నీ ద్వారా నీ బిడ్డలకు కావలసిన వాటన్నిటిని కూడా మీరు అనుగ్రహించి మీరు గొప్ప కార్యాలు జరిగించండి నా తండ్రి. నీ వలన బలమునందే మనుషులు ధన్యులు నా తండ్రి. మరి నిశ్చయంగా నాయన ఈ వాక్కులు విన్న ఈ బిడ్డలందరి బ్రతుకులో కూడా నీ సన్నిధిలో బలం పొందిన వ్యక్తులుగా ఈ బిడ్డలొక్కొక్కరు కూడా మార్చబట్టేట్లు మీరు ఆశీర్వదించండి తండ్రి.
మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే వారి హృదయాన్ని వస్త్రాన్ని ఉతుక్కుంటారో వారు ధన్యులు నా తండ్రి. ఈ రాత్రి అలాంటి ధన్యకరమైన బ్రతుకును ప్రతి వారికి కూడా మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి తండ్రి. విత్తబండి మాటలన్నిటిని కూడా ప్రజల యొక్క గుండెల్లో మీరు స్థిరపరచండి. ఆ దిశగా మీరు అనుగ్రహించిన ధన్యతను, దీవెన్ను, ఆశీర్వాదాన్ని ప్రతి వారు పొందుకోగలిగేటట్లుగా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. మరి 2 రాత్రుల సభలు కూడా అనుకున్న దానికంటే గొప్పగా, ఉన్నతంగా మీ నామ మహిమార్థంగా మీరు జరిగించినందుకు నీకే కృతజ్ఞతలు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాంత పరిచర్యను కూడా ఇంకా ఇంకా మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. ప్రాంతంలో సేవ చేసే సేవకులకు కూడా సమృద్ధి అయిన కృపనిచ్చి, అభిషేకంనిచ్చి ప్రాంతానికి పరిచర్యకు దీవెనకరంగా మీరు వాడుకుంటున్నందుకు నీకే కృతజ్ఞతలు నాయనా. ఈ రాత్రి మరి దైవ వాక్కులు అందించిన దైవజనులకు కూడా మరింతగా ఇంకొను బలపరచండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారు వెళ్ళే ప్రయాణాల్లో తోడుగా ఉండి, ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవాలతో నడిపించండి. అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో మీ సేవకుల ద్వారా అద్భుత, ఆశ్చర్య, గొప్ప కార్యాలు ప్రజల మధ్యలో జరుగునట్లుగా మీరు కార్యములు చేయండి. మరి యొక్క సభల్ని ఇంత ఘనంగా, మహిమకరంగా మీరు జరిగించినందుకు నీకే వేలాది కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ రాకడికే రాజ్యమునకి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి ఆయుత్తపరచమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి అనుసరించాలని తీర్మానం చేసుకున్న ప్రతి వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా.